వాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడితే కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదన్నారు ఆయన. నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావు గోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలామందిని ఎంకరేజ్ చేశాడు, మీరు కూడా పందాలు కట్టండి, లక్షల రూపాయల డబ్బులు వస్తాయి, ఒక్కసారిగా లక్షాధికారి కావచ్చు అనేటువంటి దాని మీద పందాలు కాసి దానివల్ల అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? కొర్లకుంట